అన్నా నేనండి మీ ప్రభాస్ తమ్మునన్నా. ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రభాస్ గారి సినిమాలో కొన్ని ఇబ్బందులు మొదలైనాయి అని చెప్పి నేను చాలా సోషల్ మీడియాలో చూడటం జరిగింది. చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఈ తమ్ముడికి దాదాపు ఒక 3 నెలల నుంచి ఏ పని లేదు, చేతిలో కనీసం ఒక 100 రూపాయలు కూడా డబ్బులు లేవు. అలాంటి పరిస్థితిలో కూడా ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉన్నానంటే ప్రభాస్ ఫ్యాన్గా నిజంగా నాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది నిజంగా. అలాంటిదప్పుడు ప్రభాస్ అన్న సినిమాలో ఒక హీరోనిగా, బాలీవుడ్లో ఒక హీరోనిగా సెలెక్షన్ చేసి 50 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చి హీరోనిగా పెట్టుకున్నారు. ఇంకా ఆ అమ్మాయి ఎంత గొంతులు వేయాలి. కరెక్టే, బాలీవుడ్లో పెద్ద హీరోని ఉండొచ్చు, కానీ 50 కోట్లు ఈ తమ్ముడి దగ్గర నిజంగానే కనీసం ఒక 1000 రూపాయలు కూడా లేవన్నా. ఒక 1000 రూపాయలు కూడా లేవన్నా. మా అమ్మ నాన్ని బాగా చూసుకుందామని చెప్పి సినిమాలు నటించాలని ప్రయాణిస్తూనే ఉన్నానన్న. ఈ తమ్ముడు 50 కోట్లు ఎక్కడ ఉన్నాయి? ఈ తమ్ముడి దగ్గర కనీసం ఒక 1000 రూపాయలు కూడా లేవు. నిజంగా నా మనిషిని చూస్తే నాకు నిజంగానే చాలా అంటే చాలా కోపం వస్తుందన్న. చాలా కోపం వస్తుంది అమ్మకి. తమ్ముడి జీవితం కొంచెం మారకుండా ఉంటుందని చెప్పి వేల కళ్ళతో ఎదురు చూస్తున్నానన్న. ప్రభాస్ అన్న, ఈ తెలుగువాడిగా ఎందుకు పుట్టనరా? వేరే రాష్ట్రంలో ఎక్కడైనా పుట్టుంటే కూడా బాగుండు, నన్ను గుర్తించేవారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అనుకుని బాధపడిన రోజులు లేవన్నా. నిజంగానే ప్రతిరోజు బాధపడుతున్నాను. తెలుగువాడిగా పుట్టినా కూడా కనీసం ఒక మనిషిగా నన్ను ఎవరు గుర్తించట్లేదు సినిమా వాళ్ళు. ఎంతో మీడియా ఉంది, ఏదేదో కవర్ చేస్తుంటారు మీడియా. ఈ తమ్ముడిని ఒక్కసారి కవర్ చేసి తెలుగు సినిమాలు నటించేలాగా చేయండి అక్కలారా, చెల్లిలారా, అన్నలారా.